ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పెట్టుబడిదారుడుగా గుర్తింపు పొందిన ఫేమస్ పర్సన్ వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో వారెన్ బఫెట్ ను ఒక తిరుగులేని రారాజు అని మార్కెట్ నిపుణులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ $140 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 12 లక్షల కోట్లు. మీకు తెలుసా? ఇన్ని లక్షల కోట్లకు అధిపతైన ఆయనకు బంగారంలో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదంటే నమ్ముతారా? కానీ ఇదే నిజం. అసలు ఆయన పసిడిని పట్టించుకోకపోవడానికి కారణాలేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. బఫెట్ బంగారాన్ని ఎందుకు కొనడు? మీరు ఒక ఔన్స్ బంగారాన్ని కొనుగోలు చేసి దానిని సంవత్సరాలుగా ఉంచుకుంటే సంవత్సరాల తర్వాత కూడా మీ దగ్గర అదే మొత్తంలో బంగారం ఉంటుందని, అది పెరగడం లేదా కొత్తగా ఏవి ఉత్పత్తి చేయదని వారెన్ బఫెట్ నమ్ముతాడు. బంగారాన్ని ఆభరణాలకు, కొన్ని పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని, కానీ పెట్టుబడిగా అది దీర్ఘకాలంలో పొలాలు లేదా వ్యాపారాలు వంటి ఉత్పాదకత ఆస్తుల కంటే బలహీనంగా ఉంటుందని ఆయన చెప్పాడు. 2011లో బంగారానికి 2 ప్రధాన ప్రతికూలతలున్నాయని ఆయన వాటాదారులకు వెల్లడించారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉండదు, కొత్తగా ఏవి ఉత్పత్తి చేయదు. ఈ ఆలోచన కారణంగానే బఫెట్ ఎప్పుడూ నేరుగా బంగారంలో పెట్టుబడి పెట్టలేదు. కానీ ఆయన ఒకప్పుడు బంగారం మైనింగ్ కంపెనీ బారెక్ గోల్డ్స్ లో డబ్బు పెట్టుబడి పెట్టాడు. కానీ కేవలం 6 నెలల్లోనే దాని నుంచి బయటపడ్డాడు. పసిడి గురించి ఆయన అభిప్రాయం తప్ప 2011లో బంగారం ధర $1750 ఉంది. నేడు అది దాదాపు $3350 మారింది. అంటే 14 ఏళ్లలో అది రెట్టింపైంది. ఈ నేపథ్యంలో బఫెట్ నిర్ణయం తప్పని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ నివేదికలను గమనిస్తే బంగారం వార్షిక రాబడి కేవలం 5% మాత్రమే. అదే కాలంలో యుఎస్ స్టాక్ మార్కెట్ 14% కంటే ఎక్కువ రాబడినిచ్చింది. దీని ప్రకారం బఫెట్ ఆలోచన సరైందని తేలింది. 2011 నుంచి 2020 వరకు బంగారం ధర పడిపోయి తర్వాతి పాత స్థాయికి తిరిగొచ్చింది. నిజమైన బూమ్ 2020 తర్వాత పసిడికొచ్చింది. 5 ఏళ్లలో 90% మేర ధరలో పెరుగుదల వచ్చింది. పెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏంటంటే, ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి, ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశపడాలి. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందని అంటారాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం.